ఒకటి అందరికీ ఏర్పాటు చేసాం. తప్పనిసరిగా అందులో మీ పేరు, కాంటాక్ట్ నెంబరు, డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ రిటైర్ అయ్యారు, వీటి సంబంధించిన వివరాలు వేదిక కావాలంటే మన పెన్షన్ భవన్లోనే ఉంది. తెలంగాణ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ దీనికి చేయుతనిస్తుంది. దీంట్లో మనం ఎంత సేవ చేయదలుచుకుంటే అంత సేవ చేయొచ్చు. ఇంత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన ఏజ్ గ్రూపే ఉంటుంది. మనం చేసిన దానికి గుర్తింపు కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. వచ్చిన వాళ్ళు చాలా మంది మెంబర్షిప్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దయచేసి మెంబర్షిప్ కౌంటర్ మన వెంకటేష్ గారు అక్కడ ఎన్రోల్ చేస్తున్నారు. లైఫ్ మెంబర్షిప్ కూడా జీవితాంతం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంచెం చిన్న మైక్ అనేది కరెక్ట్ కావట్లేదు. అయినా మైక్ తోటి జీవితాంతం ఉద్యోగంలో ఉంటే అందులో మనం మన వృత్తిని దైవంగా భావించి తర్వాత ఒక విశ్రాంత జీవితంలో కూడా అవిశ్రాంతంగా తయారు చేస్తున్న పాలనలో మనమందరం నలిగిపోతున్నాం. ఈ రోజు కూడా మనం అడగవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి దాని మీద ఈ చిన్న పాట. ఇదేమి పాలన, ఇవేమి రాజ్యము, ఇదేనా రామరాజ్యం, ఇదేనా మన భారతదేశం. ఇదేమి పాలన, ఇదేమి రాజ్యము, ఇదేనా రామరాజ్యం, ఇదేనా మన భారతదేశం. భారతదేశం సర్కారు నౌకరీలో ఎన్నో సేవలు చేసి, సర్కారు నౌకరీలో ఎన్నో సేవలు చేసి, రాత్రనక పగలనక రాయిలాగా వండవారి, ఏ కలంకం లేని వృత్తి ధర్మం ఎంచుకొని అన్యోన్యంగా జీవించి ఆదర్శమైనట్టుగా. ఇదేమి పాలన, ఇదేమి రాజ్యము, ఇదేనా రామరాజ్యం, ఇదేనా భారతదేశం, ఇదేనా భారతదేశం. మన హక్కులు కాలరాయ హక్కు బాధ పెట్టినట్టి, మన హక్కులు కాలరాయ హక్కు బాధ పెట్టినట్టి, చట్టాలను కష్టాలలో నెట్టినట్టి, నెట్టి నోరు మొత్తుకున్న వినక, నెట్టి నోరు మొత్తుకున్న వినపడక కనపడక. ఇదేమి తీరు, ఇదేమి తీరు, ఇదేమి పాలన, ఇదేమి రాజ్యము, ఇదేనా రామరాజ్యం, ఇదేనా భారతదేశం. విశ్రాంత ఉద్యోగుల పరీక్షలు చూడదగిన, విశ్రాంత ఉద్యోగుల పరీక్షలు చూడదగిన, ఓపిక దాటితే వరద కట్టలు గెలుచుకుంటే ప్రళయంలో కిరాతగా, ప్రళయంలో కిరాతగా జీవితాలు ఏమవునో. ఇదేమి పాలన, ఇవేమి రాజ్యము, ఇదేనా రామరాజ్యం, ఇదేనా మన భారతదేశం. జిందాబాద్ జిందాబాద్ డాక్టర్ యూనియన్, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్
ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇందులో ముఖ్యంగా మనకి ఈహెచ్ఎస్ మొన్ననే ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈహెచ్ఎస్ కార్డు కూడా కొందరికి వస్తున్నాయి, కొందరికి రావడం లేదు. రకరకాల సందేహాలు, హాస్పిటల్ నుంచి కార్డు పనిచేస్తాయా, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తారా లేదా, అనేక సందేహాలు అందరికీ ఉన్నాయి. అట్లానే బిఏల పరిస్థితి, పెన్షన్ పరిస్థితి, పెన్షన్ రిజర్వ్ పరిస్థితి, పేరు రిజర్వ్ పరిస్థితి కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి లోకోసుకోవడానికి మన రాష్ట్ర నాయకులు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అందులో పాలకుర్తి కృష్ణమూర్తి గారు మొన్ననే ఈహెచ్ఎస్ ట్రస్ట్కి మెంబర్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎన్నుకోవడం జరిగింది, తీసుకోవడం జరిగింది. రాష్ట్ర మెంబర్ కూడా కొసరాజు రామారావు నూతన డివిజన్ అధ్యక్షుడు, అదేవిధంగా పప్ప మురళి డివిజన్ కార్యదర్శి, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కార్పొరేట్ డివిజన్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు శ్రీ జి జిల్లా తారపా అధ్యక్షుడు పెద్దలందరికీ ఈరోజు మనము తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తరఫున మన కాప్రా ప్రధాన కార్యదర్శి అయినటువంటి పాలకుర్తి కృష్ణమూర్తి గారిని మరియు గడ్డం అశోక్ గారు ఫైనాన్స్ సెక్రటరీ, వాళ్ళు కూడా వారిని సభ్యులుగా తీసుకోవడం జరిగింది. మన అసోసియేషన్ నుంచి, రిటైర్డ్ అసోసియేషన్ నుంచి ముగ్గురిని మాత్రమే తీసుకున్నారు. దాంట్లో మన పాలకుర్తి కృష్ణమూర్తి గారు వన్ ఆఫ్ ది మెంబర్. వారు రావడం కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే వాళ్ళు వచ్చేటటువంటి బస్సు చెడిపోవడం మూలంగా కొద్దిగా ఆలస్యం అవుతుంది. లేకుంటే సార్ ఇదివరకు ఫస్ట్ సారే వచ్చేవారు. పోయినసారి మన మీటింగ్కు మనందరికంటే ముందు సార్ హాజరయ్యారు. సార్ వచ్చేటటువంటి బస్సు కొద్దిగా ట్రబుల్ ఆగిపోవడం మూలంగా సార్ వేరే బస్సులో వచ్చేస్తున్నారు. దాదాపు దగ్గరికి వచ్చారు. అప్పటి వరకు మనము ఇది మన కార్యక్రమానికి ముందు కార్డ్స్ రావడం లేదు. కానీ గవర్నమెంటు 2 జూన్కు మన ఈ హెల్త్ కేర్ ఈహెచ్ఎస్ స్కీమ్ను మన చీఫ్ సెక్రటరీ గారు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడమే కాదు, మన మేకు సంబంధించినటువంటి సాలరీలో పెన్షన్ లోపల 1.5% కట్ చేసి ఈ హెల్త్ కేర్ ట్రస్ట్కు జమ చేయడం జరిగింది. మనకు ఇప్పటి వరకు కూడా ఈ కార్డు మీద మనకు ట్రీట్మెంట్ అనేటటువంటిది ఇంకా స్టార్ట్ కావడం లేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అంటే, మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ ఇన్సూరెన్స్ ఏదైనా చేస్తే ఇన్సూరెన్స్ చేసినటువంటి ఇమీడియట్గా దాని యొక్క పని అనేటటువంటి స్టార్ట్ అవుతుంది. కానీ మనకు ఇంతవరకు దాదాపు 2 నెలల అమౌంట్ కట్ అయింది, 1.5% కట్ అయింది. అయినా కూడా మనకు ట్రీట్మెంట్ అనేటటువంటిది, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఇంకా మనకు కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. మనము కార్డ్స్ కూడా ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదు ఇంతవరకు. ఫస్ట్ కొందరికి పెన్షనర్స్కు వారి మాత్రమే కార్డ్స్ రావడం జరిగింది, డిపెండెన్సీ రాలేదు. అవన్నీ రావడానికి టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తున్నారు, సరి చేస్తున్నామంటున్నారు. ఇంకా 2-3 డేస్ లోపల అవుతాయని అంటున్నారు. వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి అదేవిధంగా ఇప్పుడు ఈహెచ్ఎస్ఏ కాకుండా మెయిన్గా స్టేట్ గవర్నమెంట్స్కు పిఆర్సీ అనేటటువంటిది దాదాపుగా 3 సంవత్సరాల నుంచి మనకు బాకీ 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మనకు 1/7/2023 నుంచి కొత్త పిఆర్సీ అమలు కావాల్సింది ఉంది. దీనికి సంబంధించింది మనకు ఆల్రెడీ పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. దాని యొక్క రిపోర్టు ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అనేటటువంటిది ఇంతవరకు ఏ విధమైనటువంటి సమాచారం మనకు బయటకు రావడం లేదు. ఉన్నటువంటి టీఏలు అదేవిధంగా ఉన్నాయి. దాదాపుగా ఈ జనవరి కలుపుకున్నట్టయితే 6 టీఏలు పెండింగ్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళము మనము ఫస్ట్ చూసేది పిఆర్సీ, తర్వాత టీఏలు ముందు రిలీజ్ కావాలనేటటువంటిది, మనకు బెనిఫిట్ వచ్చేది అదే. కానీ దాన్ని పెండింగ్ పెట్టడానికి మనకు ప్రతిసారి గవర్నమెంట్ ఏదో ఒకటి ముందుకు తీసుకొచ్చేసి
దీంతోనే సంతృప్తి పడుతుంది అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఈహెచ్ఎస్కి సంబంధించి, టీఆర్సీకి సంబంధించి, డిఏలకు సంబంధించి మన రాష్ట్ర కమిటీ నుంచి వచ్చినటువంటి పెద్దలు సవివరంగా మనకు వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మన కె రామ్మోహన్ రావు గారు, మన నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు, అదేవిధంగా మన రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ గారు అయినటువంటి కె రామ్మోహన్ రావు గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు హాజరైనటువంటి పెద్దలు, మిత్రులు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఎందుకు ఇంత దుర్మార్గంగా ఉన్నాయని చెప్పి అంటున్నానంటే, మనకి పిఆర్సి 23 జూలై నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ కావాలా. ఈ రోజు వరకు అనేక వాగ్దానాలు చేశారు. ఏమిటి, ఇదిగో ఇప్పటి నుంచి వస్తుంది, లేకపోతే అని చెప్పేసి ముఖ్యమంత్రి సైతం వాగ్దానాలు చేశారు. కానీ ఈ రోజు వరకు దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. అదేవిధంగా డిఏల సంఖ్య, అంటే బకాయిల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఈ రోజు వరకు కనీసం ఒక్క డిఏ రిలీజ్ చేయడానికి కూడా ఎలాంటి చొరవ చూపించట్లా. ఈలోపుగా మనం డిఏల గురించి, పిఆర్సీ గురించి అడుగుతున్నామని చెప్పేసి మన ముందు న్యూ హెల్త్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఆ న్యూ హెల్త్ స్కీమ్ అనేది ఈయన వచ్చిన ప్రారంభంలోనే చెప్పాడు. అదేవిధంగా మనకి ఎన్నికల ప్రణాళికలో కూడా చెప్పాడు. ఈ ఎన్నికల ప్రణాళికలో మనకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత 2 సంవత్సరాలు కావస్తుంది. కనీసం దాని విధి విధానాలు తయారు చేయడానికి కూడా వాళ్ళకి ఓపిక లేదంటే కావాలని తాత్సర్యం చేయడం తప్ప మరొకటి కాదు. ఈ రోజు వరకు కూడా మనకి విధి విధానాలు రాలేదు. హాస్పిటల్స్లో ఏ హాస్పిటల్లో ఈ నగదు రహిత వైద్యం అందుతుందో తెలియదు. కానీ ముందుగానే మన దగ్గర 1.5% డిడక్షన్ అయితే చేసేసారు. ఇది ఎంత దుర్మార్గం! అసలు నీ దగ్గర ఎలాంటి ప్రణాళిక లేకుండా కేవలం మన దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది మరి కేవలం మన యొక్క ఆత్మాభిమానాన్ని, మన ఆర్థిక పరమైనటువంటి దాన్ని దోచుకోవడం తప్ప మరొకటి కాదు. ఆల్రెడీ ప్రైవేటు హాస్పిటల్స్కి వీళ్ళు దాదాపు 400 కోట్లు 500 కోట్లు బకాయిలు ఉన్నారు. ఆ బకాయిలు సంగతి తేల్చకుండా వాళ్ళని ఇప్పుడు ఈ స్కీమ్లోకి రండి, మీకు పైసలు ఇస్తామంటే వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం మీద ఎలాంటి నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఈరోజు వైద్యం చేయట్లా. మన మిత్రుడు నిజామాబాద్లో ఉన్నటువంటి పుండరి అనే మిత్రుడు ఈ సన్ రైజ్ హాస్పిటల్ మొన్న చిన్న యాక్సిడెంట్ అయింది, కలెక్టరేట్ పోయి వస్తుంటే అతను సన్ రైజ్లో అడ్మిట్ అయ్యాడు. అతను ఇక్కడ ట్రీట్మెంట్ కుదరట్లేదని చెప్పేసి హైదరాబాద్ తీసుకెళ్తే ఏ ఒక్క ఆసుపత్రి వాళ్ళు కూడా, మన ఎంపానల్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేదు. వాళ్ళు లక్షలాది 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి వాళ్ళు అడ్మిట్ అయ్యారు. ఆయన దగ్గర కూడా ఈ 2 నెలల జీతం అదైతే కట్ చేశారు. మరి ఇది ఏంటి, ఈ పరిస్థితి ఏంటి? ఈ విషయం గురించి అనేక సార్లు మనం చెప్తున్నా కూడా మన రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో, ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, జేఏసీ నాయకత్వం కానీ మొత్తం కూడా వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని ఏ పని చేస్తున్నారో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. మరి కనీసం ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షనర్లు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు ఇచ్చేదాకా కుదరదు అని చెప్పేసి ఉద్యమం చేయడానికి సిద్ధం ఉన్నా కూడా ఆ ఉద్యమం చేస్తామంటారు, ఉద్యమాన్ని మధ్యలో డ్రాప్ చేస్తారు. ముఖ్యమంత్రి పిలుస్తాడు, వాటేసుకుంటారు, ఫోటోలు దిగుతారు, కథ అయిపోయా. మిగతా అన్నీ కూడా పెండింగ్. తర్వాత ఎప్పుడు నేను కొంతమంది అయితే పాలాభిషేకాలు కూడా ఏం పాడైంది, ఈ ఈహెచ్ఎస్లో ఏం జరిగిపోయి ఉన్నారు. కానీ మన ఉద్యోగుల సమస్యలు కానీ, పెన్షనర్ల సమస్యలు కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. మన కృష్ణమూర్తి గారు తల్లాడుతున్నాడు.
మనం తల్లాండా కూడా మన వాయిస్ చాలా తక్కువ. ఎవరి ముందు జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ వీళ్ళ నాయకత్వం, వీళ్ళ వ్యవహారంలో మనం ఎంత నిజంగా చెప్పాలంటే పాలకుర్తి కృష్ణమూర్తి గారు ఈ హాస్పిటల్స్ ముందు ఫైనలైజ్ చేయండి. ఎవడెవడో ఒప్పుకుంటాడో ముందు తేల్చండి. ఏదైనా ఇష్యూ వస్తే మేము ఎక్కడ పోవాలని తేల్చండి అంటే కూడా కుదరల. ఇప్పుడు ఉదాహరణకి మన జిల్లా ఉపాధ్యక్షురాలు ఆమె పుష్పవల్లి గారు, ఆమె మనోరమ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మనోరమ హాస్పిటల్ కూడా ఎంపైనల్ లిస్టులో ఉంది. కానీ ఆమెను మొట్టమొదటి 70,000 ముందు కట్టమన్నారు. ఏదో 50,000 కట్టారు. ఆ తర్వాత మళ్ళా మొత్తం పైసలు వసూలు చేసుకున్న తర్వాతనే ఆమెను డిశ్చార్జ్ చేశారు. మరి ఇదేం పరిస్థితి? 3 నెలలుగా వస్తూ ఉంది. రేపు 4 రోజులు పోతే మన దగ్గర 3వ విడత డిడక్షన్ కూడా అవుతుంది. 3 నెలలైనా కూడా ఈ రోజు వరకు హాస్పిటల్స్ వాళ్ళు అంగీకరించకపోవడము, లేకపోతే యశోద హాస్పిటల్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అపోలో, యశోద, ఇలాంటి హాస్పిటల్స్లో అది వైద్యం లేదు, ఒప్పుకోవడం లేదు. లేదు, నేను ఒక పేషెంట్నే యశోద హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడాను, ఇప్పటివరకు ఏం రాలేదు, వస్తుందన్న ఆశ లేదు, మీరు పక్క పెట్టండి అన్నారు. ఈ విధంగా ఉంటే మనం ఒకటి అడిగాము, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ స్కీమ్లో ఉంటారు, ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు వదిలేయండి అని మనం అడిగాం. ఉదాహరణకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, ఆయన ఆల్రెడీ వాళ్ళ సిజిహెచ్ఎస్ దాంట్లో ఉన్నాడు, వాళ్ళ భార్య టీచరు. మరి ఎవరి దగ్గర కట్ చేయాలా? ఇప్పుడు ఆయన కడతా ఉన్నాడు, ఈమె కట్టి. ఇది అందుకనే మేము ఏం చెప్పాము, సింగిల్ పర్సన్ దగ్గర కట్టమని ఇచ్చేయమన్నాం. ఇవాళ అమలు లేదు. నిన్న మా మిత్రుడు ఒక ఆయన వచ్చాడు, ఆయన ఇన్సూరెన్స్ కంపెనీలో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. వాళ్ళ మిసెస్ ఏమో టీచరు. ఆయనకి దాదాపు 50 లక్షల రూపాయల వరకు ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ అవుతుంది. మనది ఉంటుందో పోతుందో తెలియదు. ఈమె దగ్గర డిడక్షన్, ఆయన దగ్గర డిడక్షన్. ఇలాంటి కేసులు కూడా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వమే ఉంది. కేవలం మీ దగ్గర పెన్షనర్లు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకరి దగ్గరే కట్ చేయండి, మిగతా వాళ్ళు వదిలేయండి, అవి కూడా ఇంకా సెటిల్ కాలేదు. మరి ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో అసలు మన ప్రధానమైనటువంటి సమస్యలు మొత్తం కూడా గాలికి పోయింది. ప్రధాన సమస్యలు ఏంటి? ఈ పిఆర్సీ అనేది గాలికి పోయింది. అదేవిధంగా మన పెండింగ్ బకాయిలు గాలికి పోయినాయి. తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళ బకాయిలు చెల్లింపు జరగల. ఎవరైనా చనిపోతే మన ఎంప్లాయీ కావచ్చు, పెన్షనర్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో 6 నెలలు కూడా పడతా ఉంది. ఈ రకంగా ఉన్న పరిస్థితి ఉంది. అందుకోసమే మేము, మన రాష్ట్ర నాయకులు అశోక్ గారు ఉన్నారు, మా ప్రతిపాదన ఏంటంటే ఈ ప్రభుత్వం దిగి రావాలంటే, ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుంది అనే విషయం మీరు ముందు గమనించాలి. రాష్ట్ర నాయకత్వం మోసం చేస్తున్నారు కాబట్టి ఇంత వ్యవస్థ ఉన్నా కూడా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడరు. అదేవిధంగా ఇవాళ మన కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా పరిస్థితి లేదు. మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఒక్కటే కార్డులో ఇస్తామన్నారు, అది లేదు. అంటే కార్డులు కూడా డౌన్లోడ్ చేసుకొని అది అలంకారప్రాయంగా ఆందోళనకి, ఉద్యమానికి మీరు పిలుపివ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుతెన్నులకు వ్యతిరేకంగా రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు, ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైనా ఉద్యమం లేకుండా పైరువేలు చేసుకుంటూ ఏదో వాళ్ళ బుదలకిస్తూ వాళ్ళతో మమేకమై ఏదో ఒక రకంగా చేస్తామంటే సమస్య పరిష్కారం కాదు. నిన్న మీరు ఢిల్లీలో చూశారు, అంత పక్కడబందీటువంటి వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ విద్యార్థులు, మన పెన్షనర్లు కావచ్చు, లేకపోతే మిగతా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఏకమై ఐక్యంగా ఈ ప్రభుత్వం అవసరిస్తున్నటువంటి ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మన న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెళ్లి జరిగితే ఏం చేస్తాం మనము? మన పెళ్లికి సంబంధించినటువంటి అన్నీ ముందు సమకూర్చుకుంటాం. పుస్తె మట్టలు కానీ, దండలు కానీ, టెంట్ హౌస్ కానీ, సామాన్లు కానీ, అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత ముహూర్తంకు మనము కరెక్ట్గా పెళ్ళి అనేటటువంటిది జరిపిస్తాం. ఈ గవర్నమెంట్ అట్లా లేదు. పెళ్ళి ప్రకటించేసిండ్రు, అప్పుడు పుస్తె మట్టలకు ఆర్డర్ ఇస్తున్నారు. తర్వాత
దండలకు ఆర్డర్ ఇస్తున్నారు, తర్వాత టెంట్ హౌస్కి ఆర్డర్ ఇస్తున్నారు. ఇట్లా ఉంది గవర్నమెంట్. కాబట్టి ఇది మన స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గురించి మన బిఎస్ఎన్ఎల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి ఈవీఎల్ నారాయణ గారు, అదేవిధంగా అశోక్ సార్ గారికి మరియు వేదిక మీద పెద్దలకు ఈ సమావేశానికి హాజరైనటువంటి మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసి, నేను బిఎస్ఎన్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి. అయితే ఈ ఈహెచ్ఎస్ మీకు ఏదైతే ఉందో మాకు సిజిహెచ్ఎస్ ఉంటుంది. మీరు కూడా వినే ఉంటారు, మన ఈహెచ్ఎస్ రేట్లకి మేము ఒప్పుకోము, సిజిహెచ్ఎస్ రేట్ల మీద అయితేనే ఈహెచ్ఎస్ మేము చూస్తామని చెప్పి హాస్పిటల్ చెప్పడం, ఆ ప్రకారంగా సిజిహెచ్ఎస్ ప్రకారంగానే ఇప్పుడు మీకు అగ్రిమెంట్ చేయడం కూడా జరిగింది, ఈహెచ్ఎస్కి అగ్రిమెంట్ చేయడం జరిగింది. అవి ఎంతవరకు సక్సెస్ అయిందని సార్ చెప్పారు. మా సెంట్రల్ గవర్నమెంట్లో సిజిహెచ్ఎస్కి మాకు క్యాడర్ వైజ్ ఉన్నాయి. బేసిక్ వైజ్ లైన్మెన్ క్యాడరు, ఆర్ఎన్ క్యాడరు, మన గ్రూప్ సిడిఏ ఇట్లా 3 ఉంటాయి. బిఏ వీళ్ళకి 30,000, 50,000, 80,000, 1,25,000 వన్ టైం కట్టించేస్తారు. వన్ టైం కట్టించేస్తే ఇక ప్రతిదానికి కూడా ఎంపీఆర్ హాస్పిటల్ అన్నింటిలో కూడా ఫ్రీగానే ఉంటుంది. దానికి మళ్ళీ మనం ఎలాంటి ఛార్జెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అప్ టు అది అన్లిమిటెడ్. 10 లక్షలు అయిందా, 20 లక్షలు అయిందా, ఎంత అయిందనేది కూడా సిజిహెచ్ఎస్లో అనవసరం. దాని ప్రకారంగానే మాకు ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మాకు వచ్చిన సమస్య ఏంటంటే ఈహెచ్ఎస్ ఇక్కడ వెల్నెస్ హాస్పిటల్ వెల్నెస్ సెంటర్ ఉన్నట్టుగా మాకు సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లు ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. అవి జిల్లాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పెట్టాలని చెప్పి మేము చేస్తున్నాం. అట్లాగే ఇందాక సార్ చెప్పినట్టు మా భార్య టీచర్గా చేసి రిటైర్ అయ్యింది. ఆమెకి నా సిజిహెచ్ఎస్ కార్డు ఉంది, కానీ ఆమె కట్ అవుతుంది. ఇట్లా చాలామందికి డబుల్ కటింగ్ అయితే ఉన్నారు. భార్యాభర్తలు ఎంప్లాయీస్ ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉన్న కట్ అయ్యి ఉన్నాయి. వీళ్ళన్నిటి గురించి కూడా మనకి సార్ సవివరంగా తెలియజేస్తారు. అట్లానే ఇప్పుడు మనందరం కూడా పెన్షనర్లు, మన పెన్షనర్ మీద ఒక పెద్ద దాడి రాబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూస్తుంది. 2025 నవంబర్ లోపల క్యాబినెట్ లోపల అప్రూవల్ అయిపోయింది. దాన్ని చట్టంగా కూడా తయారు చేస్తున్నారు. అదేంటంటే వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ అనేది రాబోతుంది. అది ఎంత దుర్మార్గమైన చట్టం అంటే అది దాని ప్రకారంగా ఎవరైతే ఇప్పుడు రిటైర్మెంట్ కాబోతున్నారో రిటైర్మెంట్ రివిజన్ జరిగింది. ఆ తర్వాత అంతకుముందు పే రివిజన్ జరిగినప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ రివిజన్ జరగదు. అంటే పాత పెన్షనర్లకి పే రివిజన్ ఉండదు. కొత్తగా రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే పే రివిజన్ పెన్షన్ రివిజన్ ఉంటుంది. అంటే ఇక పాత వాళ్ళందరూ వాళ్ళకి పెన్షన్ రివిజన్ వద్దు అంటే ఇక అంతే, ఆ ఏ బేసిక్ ఎక్కడైతే ఆగి ఉన్నారో అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చాలా దుర్మార్గమైంది. మనం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తిరిగి తీసుకురండి అని చెప్పి మనం చెప్తుంటే కోరుతుంటే పెన్షనర్లందరము ఎంప్లాయీస్ అందరూ అది వదిలిపెట్టేసి ఇప్పుడు వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ అని ఇచ్చారు. ఇది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ అయితే రేపు స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో చూసాం, అది ఫస్ట్ కేంద్ర ప్రభుత్వమే అనౌన్స్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది. ఆ తర్వాత ప్రతి స్టేట్ గవర్నమెంట్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి పెన్షన్ దాటి మన మీద జరగబోతుంది. అట్లాగే ఇప్పుడు డిఎల్ కూడా వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు రిటైర్ అయ్యారు, అంతా అయిపోయింది, ఇచ్చేదే చాలా ఎక్కువ, వీళ్ళకి ఇంకా డిఎల్ కలిపి ఎందుకు ఇవ్వాలి? ప్రతిసారి పెన్షన్ రివిజన్ ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వాలకు వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది. దాన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా అమలు చేసే అవకాశం ఉంది. అట్లాగే మాకు బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో వచ్చింది. నష్టాలు ఎందుకు వచ్చినాయో ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు. మాకు సరైన టైంలో టెక్నాలజీని అందించక ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి అనేక టెక్నాలజీ 4G 5G ఇచ్చి మమ్మల్ని ఆపేసి చుట్టిపెట్టడం వల్ల నష్టాలు రావడం జరిగింది. ఇప్పుడు మాకు ఏం చేశారు? నష్టాల్లో ఉంది కాబట్టి పెన్షన్ పే రివిజన్ జరగదని 20 years నుంచి పే రివిజన్ పెన్షన్ రివిజన్ లేదు. అట్లాగే మనం 4 డిఎల్ కూడా ఆపేయడం జరిగింది. నష్టాల్లో ఉన్న డిఎల్ కూడా వస్తుంది. అంటే ఒక్కొక్కటిగా మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం పెన్షనర్లో స్టేట్ గవర్నమెంట్లో ఉన్నా, సెంట్రల్లో ఉన్నా, పబ్లిక్ సెక్టర్లో ఉన్నా వీఆర్ ది పెన్షనర్స్. పెన్షనర్ సమస్య అన్ని చోట్ల ఒకటిగానే ఉంది. ఈహెచ్ఎస్ కార్డు తీసుకున్నా, సిహెచ్ఎస్ కార్డు తీసుకున్నా, మన పే రివిజన్ కార్డు తీసుకున్నా, పెన్షన్ రివిజన్ కార్డు తీసుకున్నా, స్టేట్కి సెంట్రల్కి ఇవన్నీ కూడా ఒకటే రకమైనటువంటి ఇంప్లిమెంటేషన్ ప్రభుత్వాలు చేయబోతున్నాయి. కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండి రానున్న రోజుల లోపల ఒక పెద్ద ఉద్యమంలాగా నిన్న జన్ ఉద్యమం జరిగింది. ఆ లెవెల్లో మనం కూడా మనకి ఏదైనా పేరు పెట్టుకుందాం. మనం ఎందుకంటే మన జన్ వేరే కాబట్టి ఆ పేరు పెట్టుకోవాలనే సరే కూడా మనం కూడా జంతర్ మంతర్ ఢిల్లీ వీధుల్లో ఆ విధంగా అయితేనే కానీ ఈ ప్రభుత్వాలు దిగిరాము. వాళ్ళు మనం చెప్పినట్టుగా మన యొక్క హక్కును మనం సాధించుకోము అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరు పెద్దలందరూ కూడా జంతర్ మంతర్లో ఏ విధంగా అయితే వీళ్ళు పోరాటం చేసి వాళ్ళు
సెంట్రల్ విద్యాశాఖ మంత్రిని ఏ విధంగా అయితే రాజీనామా చేయించేసి దించడం జరిగిందో, మన హక్కులను సాధించాలన్నా కూడా మనందరము ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ మన ఇందిరా పార్క్ దగ్గర మనం కూడా ఆ విధంగా చేస్తేనే కానీ ఈ ప్రభుత్వం దిగివచ్చేటట్టు కనిపించడం లేదు. కాబట్టి వాళ్ళ యొక్క బకాయిలను, వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ గురించి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఒకసారి కాదు 2 సార్లు చేయడం జరిగింది. దాంతోపాటు వేరే అసోసియేషన్లు కూడా, రిటైర్డ్ అసోసియేషన్ ముందుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేయడం మూలంగా ఇప్పుడు కనీసం నెలకు चांद रहेगा काबरा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा काबरा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा काबरा तेरा नाम रहेगा। जीना है तो मरना सीखो, कदम कदम पर लगना सीखो, जीना है तो मरना सीखो, कदम कदम पर लगना सीखो। आवाज दो हम एक हैं, आवाज दो हम एक हैं। दुनिया के पेंशनर एक हो, दुनिया के पेंशनर एक हो, आवाज दो हम एक हैं, आवाज दो हम
వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు మా పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయిన ఉద్యోగులకి వివిధ శాఖల నుండి వచ్చిన అందరూ పెన్షనర్స్కి నా యొక్క శుభాభినందనలు. ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా మనం ఈహెచ్ఎస్ కార్డ్ని ఎంతో విలువైనదిగా మంచిది కానీ ఆలోచించి అందరికీ ఖుషి ఉండే, కానీ గవర్నమెంట్ దాన్ని నీరుగార్చింది. ఇప్పటి వరకైనా ఏం బాధపడలేదు. దానికి మనము పెన్షనర్స్ ఈ నెలతో 3 నెలలు కట్ అవుతాయి. దానికి పెన్షన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో మిగతా వాళ్ళ అందరూ కూడా పిటిషన్ సిఎస్ గారికి పంపిస్తే ఆపమని, తర్వాత మన కట్టైన పైసలు రిఫండ్ కావాలని మన కోర్టు ఆల్రెడీ నడుస్తుంది. అవి కూడా చేసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. సమావేశానికి హాజరైనటువంటి అందరి పెన్షనర్స్ అందరికీ మార్కెటింగ్ కమిటీ పక్షాన నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈరోజు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి మన శిల్ప హనుమల్లు గారికి, అలాగే మన గౌరవ అధ్యక్షులు రామ్మోహన్ సార్ గారికి, మన రాష్ట్ర కోశాధికారి గడ్డం అశోక్ గారికి, ఈ సమావేశపు ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే వివిధ డిపార్ట్మెంట్ల నుంచి రిటైర్డ్ అయి ఈ సమావేశానికి విజయవంతం చేద్దామనే ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రతి ఒక్క పెన్షనర్స్ అందరికీ పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఇంతవరకు ఏదైతే పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు, ఇందులో అన్ని విషయాలు మాకు సంబంధించిన జనరల్ సమస్యలే. కానీ రామ్మోహన్ రావు సార్ గారికి, మరి మన అశోక్ గారికి నేను వాళ్ళ దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఈ ఈహెచ్ఎస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంతవరకు ఎలాంటి గైడ్లైన్స్ రాలేదు సార్. మన అసోసియేషన్ పక్షాన వాళ్ళకు మన సిఎస్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్లో మా మార్కెటింగ్ ఒకటి, లైబ్రరీ ఒకటి, ఈ విధంగా ఏదైతే లోకల్ బాడీస్ ఉన్నాయో వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ విషయాన్ని మన అసోసియేషన్ పక్షాన అయితే రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మాకు కూడా సెంట్రల్ ఫోరంలో మా సాయిరెడ్డి గారు, మా శంకర్లింగం గారు వాళ్ళు చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఈ ఒక విషయాన్ని మేము ఈ సమావేశ సందర్భంలో మన నాయకుల యొక్క దృష్టికి తీసుకొస్తున్నాము. అలాగే మా పెన్షన్స్ విధానము ఏ మార్కెట్ కమిటీలో రిటైర్డ్ అవుతారో ఆ మార్కెట్ కమిటీలోనే పేమెంట్స్ చేయాలి. కానీ ఈ మధ్యలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఒక్కొక్క మార్కెట్ కమిటీలో 2-3 నెలల వరకు కూడా పెన్షన్స్ రావడం లేదు. అయితే దాన్ని మేము మన ఏపీ స్టేట్ ఏదైతే మన బైఫర్కేషన్ అయిందో, స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నాము, రెఫరెన్స్ కూడా ఇచ్చాము ఇట్లా ఏపీలో ఇంప్లిమెంట్ అవుతుందని. ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందనే విషయాన్ని కూడా మేము తెచ్చి మన హెడ్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరిగింది సార్. వాళ్ళు ఈరోజు చేస్తాం, అది ఫైనల్గా వచ్చే వరకే మా కమిషనర్ మారడము, లేకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ మారడము, ఈ విధంగా పెండింగ్ అవుతూ ఉన్నది. ఈ 2 విషయాలు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అకౌంట్లో 20% పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఈచ్ అండ్ ఎవ్రీ మార్కెట్ కమిటీ వాళ్ళు ప్రతి నెల వచ్చిన ఇన్కమ్ పైన 20% షేర్ చేయాలి. ఆ విధంగా పంపుతూనే ఉన్నాం. పంపుతుంటే మనకు ప్రతి సంవత్సరము హృదయపూర్వకమైన నమస్కారాలు జరుగుతున్నాం. హనుమాన్ గారు, టివిఎల్ నారాయణ గారు, రామ్మోహన్ రావు గారు, అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు,
ఎదురుగా ఉన్నటువంటి మిత్రులందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాను. ఎక్కువ విషయాలైతే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గారు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చెప్తారు. వారు త్వరలోపట్నే ఉన్నారు, త్వరలోపట్నే వస్తారు. అందులో కూడా సందేహం ఏమీ లేదు. ఇకపోతే ముందుగా నేను మొదలు పెట్టాలనుకుంటున్నటువంటిది రామ్మోహన్ రావు గారు మాట్లాడి బయటకు వెళ్ళినట్టున్నారు. వాస్తవానికి అయితే రామ్మోహన్ రావు గారు ఏవైతే విషయాలు చెప్పారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు అందరి ఆలోచన అదే. మా సమస్యలు ఏవి పరిష్కరింపబడటము లేదు, పిఆర్సీ లేదు, డిఏలు లేదు, ఇతర సమస్యలు లేదు. ఏదో వాటి నుంచి పక్కకు ఆలోచనలు పక్కకు తొలగించడానికి ఆరోగ్య స్కీమ్నన్నా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంది కాబట్టి దీని మీద ఆశ పెట్టుకున్నాం. కానీ ఇది కూడా అమలు అవుతున్నట్లు మాకైతే ఆశ లేదు అనేటువంటిదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లోపల ఉన్నటువంటి ఆలోచన. అందులో సందేహం ఏమీ లేదు. అయితే సందేహం ఏమి లేదు అంటే నేను అనుకునేది ఏంటి అంటే నేను మాట్లాడేది మీకు కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఎందుకు అంటే నేను మాట్లాడుతున్నప్పుడు మీ మనసులలో ఉన్న మాట వాస్తవం. మన సమస్యలేవి పరిష్కరింపబడటం లేదు, పూర్తిగా వెనకబడిపోయి ఉన్నాయి. మనం చాలా ఇబ్బందులతోటి పనిచేసుకోవాల్సినటువంటి అవసరమైనటువంటి వస్తున్నటువంటి నిజమే. కానీ అదే సందర్భంలో కూడా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి రాష్ట్ర మన సమస్యలు అన్నీ ఇట్టే సాల్వ్ అయిపోతాయి, మనది బంగారు తెలంగాణగా ఉంటుంది, మనకి ఇక ఏం సమస్యలు ఉండవు అని అనుకున్నాం. పోరాడము సాధించుకున్న తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వము ఆ పరిపాలన చూసినట్టుంటే ఏ విధంగా ఉందో నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గత డివిజన్ కమిటీ సమావేశం అప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడే ఆ విషయాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మనం కనుక ఈ కొత్త ప్రభుత్వాన్ని మనమే ఆహ్వానించడం అనేటువంటి విషయాన్ని మీకు ఇంతకుముందు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. ప్రభుత్వం అధికారంలో పట్టుకు రావడం కొరకు ఎక్కడుంది అక్కడే ఉంది. మనము మీకు తెలిసినటువంటి విషయమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి 24 నుంచి మన రిటైర్మెంట్లు మొదలైనవి. అంటే గత ప్రభుత్వం ఏజ్ని పెంచడం వల్ల కొద్ది రోజులు ఆగిపోయినటువంటి రిటైర్మెంట్లు మొదలైనటువంటి రిటైర్మెంట్ లోపల వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ప్రధాన సమస్యగా ఉండిపోయింది. దాదాపు 1 సంవత్సరం పాటు అంటే 24 మార్చి నుంచి రిటైర్ అయితే 25 మార్చి వచ్చినా కూడా వాళ్ళకు ఒక్క పైసా కూడా రానటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో కూడా మనమే ధర్నా చేయాలి అని మనం పెన్షనర్ జేఏసీ లోపల మాట్లాడడం అనేటువంటిది జరిగింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ధర్నా చేస్తే ఎవరు వస్తారన్నా అనేటువంటి మాట మాట్లాడింది. లేదు చూడండి మేము ధర్నా చేసి చూపిస్తామని చెప్పేసి టాపా తరఫున ధర్నా చేయడం జరిగింది. అది ఏప్రిల్ 25 లోపల చేశారు. ఏప్రిల్ 25 లోపల చేసిన తర్వాత వందలాది మంది ఇంద్రాపాలకు వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలకు మిగతా పెన్షన్ సంఘాలకు అన్నిటికీ ఒక రకమైనటువంటి వచ్చారే నిజంగానే ఇబ్బందులతో పాల్గొనడంలో మనం ఉద్యమాలు చేసినట్టు ముందుకు వస్తారు అని చెప్పేసి మళ్ళీ పెన్షన్ సంఘాల ఆధ్వర్యంలో కూడా ధర్నా చేసిన తర్వాతనే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి అట్లా కాదు ఇట్లా కాదు కానీ మీకు
పెన్షన్ బకాయిలు పడిపోయి ఉన్నాయి, నెలకు 700 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని అన్నటువంటి హామీ ఇచ్చింది. అయితే పరిస్థితి ఏంటంటే నెలకు 700 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేసుకుంటూ వచ్చింది. ఆ 700 కోట్ల లోపల సగానికంటే ఎక్కువ ఉద్యోగుల బకాయిలు పోతున్నాయి, సగానికంటే తక్కువనే పెన్షన్ల బకాయిలు రావడంతో మన పెన్షన్ల బకాయిలు ఎప్పుడు వస్తాయో అన్నటువంటి విషయము తెలియనటువంటి పరిస్థితి లోపల ఉంది. అలాగే కొత్తగా రిటైర్ అయినటువంటి వాళ్ళకు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఇంకో 400-500 కోట్లు పేరుకుపోతున్నాయి. అప్పుడు మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, సార్ మీరు 700 కోట్లు రిలీజ్ చేస్తున్నారు, అందులో కూడా 300 కోట్లు మా పెన్షన్కి ఇస్తున్నట్టుంది, కానీ కొత్తగా రిటైర్ అయిన వాళ్ళకు 400 కోట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది అంటే ఈ పెన్షన్ల బకాయిలు మీరు ఎప్పుడు చెల్లిస్తారు అని చెప్పేసి పెద్ద ఎత్తున మనం జిల్లాల వ్యాప్తంగా ఆందోళన చేసిన తర్వాత జేఏసీ తోటి చర్చల సందర్భంలో కూడా 700 కోట్లు కాదు కానీ 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాము అని అన్నాం. అందువల్ల మీకే పెన్షనర్లకే దాదాపు 1000 కోట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము, ఉద్యోగస్తులకి చాలా తగ్గిస్తామన్న తర్వాత కొద్ది కొద్దిగా పెన్షనర్ల బకాయిల గుండా కొద్దిగా తగ్గడం మాత్రమే మొదలైంది. అది కూడా పెద్దగా మొదలైనటువంటిది కాదు. ఇది కూడా సరిపోవటం లేదు సార్, 1000 కోట్లు మంజూరు చేసినట్టుంటే కాదు, ఇది కాదు, మీరు పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటేసారి 8,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పెన్షన్ల బకాయిలు చెల్లించడం అనేటువంటిది జరిగింది. మీరు కూడా అదే మాదిరిగా చేయండి, ఒక 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఒకటేసారి చెల్లించండి, మీరు ఏమనుకోవద్దు ఇప్పుడే చేయండి అనేటువంటి విధానాన్ని ప్రభుత్వం దగ్గర పెట్టినప్పుడు మనము రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పెన్షన్ల బకాయిలే కాదు, విద్యార్థులకు పెండింగ్ ఫీజులు ఉన్నాయి, హాస్పిటళ్ళకు చెల్లించాల్సినవి ఉన్నాయి, గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సినవి ఉన్నాయి, రకరకాల పెండింగ్ బకాయిలు దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీన్ని మేము ఖచ్చితంగా అందరికీ ఇస్తాము, కొద్దిగా ఓపిక పట్టండి అని అన్నారు. సార్ ఎంతసేపటి ఓపిక పట్టమంటారు? మా పెండింగ్ మార్చి 24 లోపల రిటైర్ అయిన అతనికి దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది, న్యాయ పైస రాలేదు, 50 లక్షల రూపాయలు రావాలా? అనారోగ్యంతో ఆసుపత్రికి పాలైనా కూడా అంటే మనం ఫిబ్రవరి 18, 2026 నాడు 2 ప్రధానమైన డిమాండ్లు, పెన్షన్ల బకాయిలు పూర్తిగా ఒకటేసారి చెల్లించాలా, పెన్షన్ల ప్రధాన సమస్య ఏంటి అని అంటే ఆరోగ్య సమస్య. కాబట్టి మీరు గతంలో ఉన్నటువంటి చికిత్సల ఆ ఆరోగ్య పథకాన్ని ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేటువంటి దాన్ని సరిచేసి మా ఆరోగ్య సమస్యను పరిష్కరించండి అని ఫిబ్రవరి 18వ తేదీ నాడు మనం పెద్ద ఎత్తున ధర్నా చేయడం అనేటువంటి జరిగింది. అక్కడికి వచ్చినటువంటి జేఏసీ నాయకులు మన ధర్నాలను చూసిన తర్వాత ఆ తర్వాత మనను తీసుకొని పోయి ప్రభుత్వంతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు కానీ పట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పింది. ఏమని అంటే మేము 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అయితేనేమో కానీ నెలకు 2,000 కోట్లు మంజూరు చేస్తాము, ఇంకొక 7,000 కోట్లు ఉన్నాయి, 2,000 కోట్ల చొప్పున మంజూరు చేస్తామని చెప్పుకుంటూ ఇప్పటికీ ఒక 2 నెలలు 4,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈఎస్సీ ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడాను వారిని రిటైర్ అయినాను, నాకు ఈ బిల్లు రాలేదు, ఈ బిల్లు 2021 నుంచి పెండింగ్ ఉంది అని అంటే లీవెన్ క్యాష్మెంట్ లాంటి 2021 నుంచి రానటువంటి పరిస్థితి ఉంది. కానీ గ్రాట్యుటీ కమ్యూటేషన్ లాంటి ఎక్కువ అంటే 10 లక్షలు, 15 లక్షలు, 6 లక్షలు, 5 లక్షలు వచ్చేటువంటి పెద్ద మొత్తాలు ఇప్పటికే చెల్లించడం అనేటువంటి జరిగింది. ఈ నెల 2,000 కోట్ల మంజూరు కనుక చేసినట్టుంటే ఇంకా 3 రోజులు ఉంది. ఈ 3 రోజులలో ఈ నెల 2,000 కోట్లు మంజూరు చేస్తే
దాదాపుగా 26 మార్చి తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఇప్పటికి కూడా లేవు, ఇంకా ఆ పరిస్థితి ఉంది. అయితే కొందరి కోర్టుకు వెళ్ళడం వల్ల, కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు కోర్టు నుంచి కోర్టు కంటెంప్ట్ ఉత్తర్వులు తీసుకొచ్చుకోవడం వల్ల వాళ్ళ ముందు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగానే మనం కూడా కోర్టుకు తీసుకొని పోయాం. మనం దాదాపు ఒక 140 మందిని కోర్టుకు తీసుకొని పోతే మనం కూడా 42 మందికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వచ్చిన తర్వాత మొత్తం బిల్లులు మంజూరు చేయడం అనేటువంటి జరిగింది. అది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆ కోర్టుకు పోయినటువంటి వాళ్ళ యొక్క కూడా లీగల్ క్యాప్మెంట్ బిల్లులు రాలేదు. ఆ మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే మాదిరిగా ఇంకొకటి ఏమన్నాం, మన 2 డిమాండ్లు దగ్గర కరపత్రం కూడా ఉంది. ఒక డిమాండ్ ఏమో పెన్షన్ల బకాయిలు పూర్తిగా ప్రభుత్వ అధికారులతోటి, ముఖ్యమంత్రితోటి, ఉప ముఖ్యమంత్రితోటి, దామోదర రాజ నరసింహతోటి, సిఎస్ తోటి, మిగతా అధికారులతోటి డైరెక్ట్గా సమావేశంలో పాల్గొని మాట్లాడినటువంటి కృష్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి వారు చెప్తారు. నేను చెప్పాల్సుకున్నటువంటి ఏంటి అని అంటే, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, గత టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం మన సమస్యలను పూర్తిగా గాలి వదిలేసి మీ యొక్క అవసరం లేదే లేదు పోండి అన్నట్టుగా ఈ ప్రభుత్వం లేదు. మనం వెళ్ళినప్పుడల్లా గౌరవంగా కూర్చుంటబెట్టుకొని ప్రభుత్వ పరిస్థితి వివరించి కొద్దిగా ఓపిక పట్టమని అడుగుతూ మీ అన్ని సమస్యలను పరిష్కరిస్తాము అనేటువంటి హామీలు ఇస్తూ ఉంది. ఆ కోణం లోపల చూసినట్టుంటే ఆ ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం కాస్త మెరుగ్గానే ఉంది. మరి కాదు, మన రామ్మోహన్ రావు గారు అన్నట్టుగానే మనం కాబట్టి ఆ కోణం లోపల చూసినట్టుంటే ఇంకా కాస్త వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఇది క్లుప్తంగా నేను ట్రస్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దానిలో మన కృష్ణమూర్తి గారికి భాగస్వామ్యం కలిగించారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారి మన నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. నిజామాబాద్ జిల్లా వచ్చి మన పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంటే ప్రధానంగా ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వినడానికి వచ్చారు. ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఆ హెల్త్ స్కీమ్ మొత్తం కూడా ఏమాత్రం ఉపయోగంగా లేకుండా ఉంది ఈ రోజు వరకు అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఆందోళన చేసింది, కొట్లాడుతుంది మన తర్వాతనే జేఏసీ మిగతా వాళ్ళు రంగంలోకి వచ్చారు. అంటే ఆ రకంగా చేశాం కాబట్టి ప్రభుత్వం గుర్తించి వీళ్ళు కొట్లాడినా కూడా నిజాయితీగా నికరంగా పెన్షనర్ల పట్ల నిలబడతారనేటటువంటి దాంతో మన సార్కి ఇది ఇచ్చారు, మెంబర్గా ఇచ్చారు. వారి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు రామ్మోహన్ రావు గారు, నారాయణ గారు, అశోక్, మిగతా మిత్రులు అందరికీ నమస్కారం. నేను గంట లేట్, నా బండి అంతా గంట లేట్గా నడుస్తుంది. బండి నడిపేవాడు నాకంటే యువకుడే కానీ నేను నడిపినాను. అందుకోసం ఇంకా లేటు, అరగంట లేటు జరిగింది. అది సరే, ఇంకొక అరగంట ముందు వచ్చేది, ఇంకొక అరగంట లేటు. ఏదేమైనా మీతో కలుసుకోవడం అనేది చాలా సంతోషం. కాకుండా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఒక క్రష్ వెళ్తారు. ఈ సందర్భంలో ఇప్పుడు కూడా నేను బస్సులో ఉన్నప్పుడు జగదీష్ ఫోన్ చేసి, సార్ ఎక్కడ ఉన్నావు, వస్తే బాగుంటుంది, మనం పలానా దగ్గరికి పోదాం రండి అని ఫోన్ చేసాడు. ఇట్లా నిజామాబాద్ పోతాడు నేనని చెప్తే, అయ్యో అట్లా అన్న ఏం చెప్తాం, మనం ఏం చెప్పలేం కదా, చేయదలుచుకున్నాను. ప్రధానంగా గతంలో మనకు హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, రీఎంబర్స్మెంట్ ఉండేది. అది కూడా ఎప్పుడో 15 ఏళ్ల క్రితం రివైజ్ చేసినటువంటి 2 లక్షలు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నటువంటి సందర్భాలు.
ఆ సందర్భాల్లో కేసీఆర్ అధికారంలోకి రావడం, క్యాష్లెస్ ఇస్తా అని చెప్పడం, మనమందరం కూడా ఆనందపడడం, ఆ కార్డ్స్ అన్నీ కూడా నాలుగు ఎక్కించుకోవడానికి కూడా పనికి రాకుండా పోయినాయి. చివరికి కొన్ని హాస్పిటల్స్ అబ్జెక్ట్ కూడా చేయడం జరిగింది. ఇవి డైరెక్ట్ డబ్బులు కట్టడం తప్ప లేదు అనే స్థితి అంతా వచ్చినాం. అక్కడి నుంచి మొదలైంది మన ప్రస్తావన. అది మనం చివరికి వాళ్ళ హాస్పిటల్లో అడుగు పెడితే ₹1,00,000 పే చేయాలి కంపల్సరీ. లక్ష అక్కడికి పెడితేనే వాడు లోపలికి వస్తాడు, ఆ మందు చూస్తాడు, లేకపోతే లేదు. ఎవరో కాదు, నేనే నిన్న జరిగింది, నాకే జరిగింది. అది ఉంటవాళ్ళు లోపలికి పోగానే వాళ్ళు ₹1,00,000 అక్కడ పెట్టండి అని చెప్పాను. ఎందుకు అంటే మీ ట్రీట్మెంట్ కోసం కావాలా అంటే వాడు నాకు 5 పైసలు ఇవ్వలేదు, ఒక మందు ఇవ్వలేదు, ఇంజక్షన్ ఇవ్వలేదు, ఒక రూమ్లో అబ్జర్వేషన్లో పెట్టాడు 2 రోజులు, ₹1,00,000 బిల్ చేసి పంపించాడు నాకు. అంటే నేను చెప్పేది మనం మందులు ఇవ్వలేదు, ఒక రూమ్లో మాత్రం ఉంచాడు నన్ను. ఏ డాక్టర్ వచ్చేసి వేరే పేషెంట్ అని అడిగిపోయింది తప్ప నాకేమీ జరగలేదు. అలాంటి స్థితిలో ₹1,00,000 పే చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది. అంటే మనం అందరం ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆలోచించాలి. ఈ వారం రోజుల్లోనే, అంటే వారం కూడా కాదు, 4 రోజుల్లోనే ఇంప్లిమెంట్ అయ్యింది, కార్డ్స్ వచ్చాయి అన్న తర్వాత ఒక 10 మంది హాస్పిటల్స్ నుంచి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే వాళ్ళు రకరకాల జవాబులు. మళ్ళీ నేను యశోద వాడితో మాట్లాడినా, అటెండెంట్తో మాట్లాడినా, వాళ్ళ అధ్యక్షుడితో మాట్లాడినా, ఇది హాస్పిటల్స్ అధ్యక్షుడు హరి అని ఉన్నాడు, ఆయనతో మాట్లాడినా, ఇందుతో మాట్లాడినా కానీ పరిష్కారం మాత్రం ఏమీ లేదు, డబ్బులు కట్టమని. అంటే నేను చెప్పేది పరిస్థితులు ఎట్లున్నాయనేది మనం గమనించాలి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అన్నప్పుడు మొదట మీరు అన్నట్టుగానే మనం ఉన్నాం. ఇది 2 లక్షలు ఇచ్చినప్పుడు కొంత బెటర్ జరిగింది మాత్రం వాస్తవం. ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. కోవిడ్ వచ్చిన తర్వాత డబ్బులు ఎట్లా సంపాదించాలో హాస్పిటల్ వాళ్ళకి అర్థమైపోయింది. అందులో ఏం చేశారు, 5 పైసల ట్యాబ్లెట్ కూడా ₹100 అమ్ముకునేటువంటి సంఘటనలు ఉన్నాయి. ₹100 ఇంజక్షన్ కూడా 40,000 అమ్ముకునే సంఘటనలు ఉన్నాయి మనకు. ఏమి డబ్బులు ఇవ్వకపోయినా కానీ, ఏం పని చేయకపోయినా, ఏం మందు చేయకపోయినా కానీ మన దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇవాళ మీరు హాస్పిటల్స్ చూస్తే తయారైపోయినాయి. అంటే బ్రాంచెస్ పెరిగిపోయాయి. ఎట్లా పెరిగిపోయినాయి, ఎక్కడి నుంచి వచ్చింది, మన డబ్బులే కదా. అట్లా మనం చూస్తే ఈ స్థితి కొనసాగుతూ ఉంది. అప్పుడు ఏమనుకున్నామంటే ఇది జరుగుతలేదు, మనకు డబ్బులు వస్తలేవు, మనకు పేషెంట్ మనకు వైద్యం జరగడం లేదు, మనం ఎట్లన్నా దీన్ని కాపాడుకోవాలా, మనం వైద్యులు లేకపోతే మనం బతకలే పరిస్థితి ఉంటుంది. అందుకోసం క్యాష్లెస్ అంటే క్యాష్లెస్ కావడం లేదు, కార్డు ఇస్తారంటే కార్డు ఇవ్వడం లేదు, కార్డు ఇస్తారు కానీ పని చేయడం లేదు. అప్పుడు ఏం చేయాలి అనుకొని చాలా పెద్ద సీరియస్గా చర్చ జరిగింది దాని మీద. సీరియస్గా చర్చ జరుగుతున్న సందర్భాల్లో మనం ఎన్జిఓల నుంచి ఎక్కువ డిమాండ్ వచ్చింది. ఏమని, మేము 500 ఇస్తాం, ₹1000 ఇస్తాం, మాకు మాత్రం కావాలి, కంపల్సరీ ఇవ్వండి అని డిమాండ్ తీసుకొచ్చారు వాళ్ళు. ఎన్జిఓల నుంచి ఎక్కువ వచ్చింది మాట. ఎన్జిఓల నుంచి వచ్చినప్పుడు కూడా మన సిద్ధాంతం ఏంటంటే గవర్నమెంట్ ఆరోగ్యం అనేది, విద్య అనేది గవర్నమెంట్ పాలించాల్సిన బాధ్యత దానికి ఉంది. అందుకోసం వాళ్ళే మనకు వైద్యం చేయించాలి. మనం 30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత మనకి చేయకపోతే ఎవరికి చేస్తారు అనేటువంటి ఆలోచన మనకు చాలా బలంగా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. కానీ క్యాష్లెస్ చేయమని మనం అందరికి ఇచ్చినట్టే మనకు కూడా మనం ట్యాక్సీలు కడుతున్నాం, అవి కడుతున్నాం, ఇవి కడుతున్నాం, చాలా పేమెంట్స్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్కు. అయినా మనం ఎందుకు గుర్తించడం లేదు ఈ ప్రభుత్వం అనే బాధ కూడా ఉంది మనకు. ఈ బాధ నుంచి మనం మొదలు వ్యతిరేకించిన బాధ. అప్పుడు పీజేఏసీ ఉండేది, పెన్షనర్స్ జేఏసీలో మనం సభ్యులుగా ఉన్నాం. దానికి దాదాపుగా లీడ్ చేసింది కూడా మనమే ఎక్కువ చేసినాం. జనాన్ని సమీకరించడం కానీ, ఉద్యమాలు చేయడంలో కానీ, మిగతా వాటిలో కానీ మనమే ఎక్కువ ఉన్నాం. కానీ ఆ సందర్భంలో జరిగింది ఏమిటి, మనము ఒక్కళ్ళు మాత్రమే క్యాష్లెస్ చేయమని అడుగుతున్నాం తప్ప మిగతా అన్ని సంఘాలు ఏమంటే ఏమైంది అన్న ఇస్తే 250 ఇస్తే ఏమైంది, 300 ఇస్తే ఏమైంది, 500 ఇస్తే ఏమైంది, ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎవరు ఇస్తాడన్నా, ఎవరు చేస్తాడు అని అట్లా డైరెక్ట్గా మనల్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక ప్రిన్సిపాల్ మన జేఏసీలో ఉన్నాడు, ఆయన ఒక సంఘానికి నాయకుడు, ప్రిన్సిపాల్లో జరుగుతున్న సందర్భంలోనే
పిఆర్సీ రావడం, 1% ఇవ్వమని చెప్పడం. 1% కాదండి, మేము 2% ఇస్తామని ఎన్జిఓలు వాళ్ళ మొదలుపెట్టారు. వాళ్ళు తర్వాత విషయం కానీ 1% అయినా కానీ 1% ఇవ్వటప్పుడు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఎవరు అడిగిందా మనల్ని ఏమైనా అడిగిందా? మేము 1% ఇస్తాం, మీరు ఇంకో % ఇవ్వండి, మా 2 కలిపి మనం చేద్దామని గవర్నమెంట్ ఏమైనా అడిగిందా? అడగలేదు. గవర్నమెంట్ అడగదు, ఎంపర్ అడగరు, కానీ మన వాళ్ళు మాత్రం చేద్దామంటారు, ఇంప్లిమెంట్ చేద్దామంటారు. అది ఎట్లా సాధ్యం? మనం ఏమంటామంటే పోనీ గవర్నమెంట్ అడిగిందా ఇద్దాం. గవర్నమెంట్ కనుక ముందుకు వచ్చేసి మీరు 250 ఇవ్వండి, మేము 250 ఇస్తాం, లేకుంటే మీరు 1000 రూపాయలు ఇవ్వండి, మేము 1000 రూపాయలు ఇస్తామని వాళ్ళు చెప్తే మనం చేద్దాం. లేకుంటే ఎటు చేస్తాం అంటే ఎవరు ఆ మాట చెప్పరు. మనం ప్రకటిద్దామన్నా అంటే వాళ్ళు పోటీ పడి ప్రకటించారు. అప్పుడు కూడా ఉన్నాం మన జేఏసీలో, అంటే పీజీ పెన్షన్ జేఏసీలో ఉన్నాం. కానీ అప్పుడు కూడా అదే జరిగింది. ఏం జరిగింది? అదే జరిగింది సేమ్. కానీ జరిగింది కానీ అది ఎక్కడ కూడా అమలు రాలేదు, ఏం రాలేదు, పోయింది, అట్లా అయిపోయింది. అంటే మొత్తానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఎక్కడ కూడా మనకు రిలీఫ్ రాలేదు. ఆ రోజు ఇస్తామన్నాం, తర్వాత ఇస్తామన్నారు, అందరు ఇస్తామన్నారు, కానీ ఇవ్వవద్దు అని డిమాండ్ చేసిన వాళ్ళు మనం ఒక్కడమే. కానీ మనం ఒంటరి వాళ్ళం అయిపోతున్నాం. అప్పుడు జరిగేది ఏంటంటే మనం డిమాండ్ చేస్తున్నాం, మనం వాస్తవంగా చెప్పాలంటే న్యాయం, మనం అడిగేది ఏంటంటే మన హక్కు కోసం పోరాడే వాళ్ళం. మనం కనుక హక్కు కోసమే పోరాడుతున్నాం, దానికోసం ఇవాళ కూడా అదే డిమాండ్ చేస్తారు. కానీ నలుగురు ఒక దోవలో నడుస్తున్నప్పుడు మేము అక్కడే ఉంటామంటే మనం వెనకబడిపోతాం. బట్ అప్పుడు ఏం చేయాలి అనుకొని మళ్ళీ ఏం చేసామంటే అదే పీజీఏసీలో మళ్ళీ చర్చ జరిగింది. ఏమని జరిగింది? ఓకే 1% ఇద్దాం అందరం బేసిక్ పేలో. 1% ఇస్తే బేసిక్ పే ఇచ్చినంత మాత్రం మనం 1% ఇస్తాం, వాళ్ళు 1% ఇస్తారు, 2% అయింది కదా. 2% అయితే ఇది సరిపోద్దా అని లెక్కలేసాం. లెక్కలేస్తే పెన్షనర్స్గా చూసినప్పుడు పెన్షనర్స్గా మన మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మన బేసిక్ పే తక్కువ ఉంటుంది, ఎన్జిఓలకు ఎక్కువ ఉంటుంది. ఎన్జిఓలకు తక్కువ ఖర్చు పెడుతున్నారు, మనకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటి స్థితిలో కూడా కొన్ని మేనేజ్మెంట్స్ లేవు దీంట్లో. మళ్ళీ అప్పటికి మన ఏజెంట్ వాళ్ళు లేరు, ఆ తర్వాత లైబ్రరీ వాళ్ళు లేరు, మిగతా కొన్ని డిపార్ట్మెంట్స్ ఇట్లా ఇన్వాల్వ్ కాలేదు. అయినా కానీ అప్పటికే మనం లెక్కలేస్తే అయినా గవర్నమెంట్ పే చేయాల్సి వచ్చింది. 1% మనం ఇచ్చినా గవర్నమెంట్ పే చేయాల్సి వచ్చింది. అది సరే, ఈ చర్చ నడుస్తుంది, మనం ఏదో పెట్టేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, అది అయిపోతుంది. చివరకు గవర్నమెంటే పోయింది, కేసీఆర్ వెళ్ళిపోయాడు. కేసీఆర్ పోయిన తర్వాత మళ్ళీ ఈయన వచ్చాడు. ఈయన నేను కూడా ఇస్తా, క్యాష్లో చేస్తా, నేను అది ఇస్తా, ఇది ఇస్తా అని చాలా ప్రగల్భాలు పలికారు. నాయకులు కానీ నాయకత్వం కానీ ఎప్పుడు కానీ ఎవరు కానీ డిమాండ్లు పెట్టడం, తర్వాత మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి అధికారంలోకి రావడమే తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి దగ్గరికి వచ్చేవరకు ఎవరు చేయడం లేదు అని స్పష్టం. ఏ నాయకుడైనా చూడండి, ఈ నాయకుడు కాదు, ఏ గవర్నమెంట్ అయినా చూడండి, ఏ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళు చెప్పిన మాట చేయడం లేదు అని స్పష్టం. ఇప్పుడు మనం ఎందుకు పోరాటం చేస్తాం? మనకేమైనా ఇబ్బందా? ఇంట్లో కూర్చుంటే ఎందుకు ఇందిరా పార్క్ దగ్గరికి పోవాలా? ఎందుకు తగాదా పడాలా? అంటే అవసరం లేని విషయాలు కదా. ఇట్లా హాయిగా కూర్చొని నా కృష్ణారావు అని కూడా కూర్చొని దానికి ఎందుకు వచ్చిన పోలా ఇవ్వాలా అనే దానికి మనం జనరల్గా ఉంటాం. మనం వయసు ఎట్లాంటిది, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని కథలు చెప్పినా వయసు రీత్యా కానీ మన మీద ఆ ప్రభావం చూపిస్తుంది. అయినా పోరాటం చేసి ఎవరు ముందు ఉన్నారు? మనమే ఉన్నాం. ఎందుకున్నారు? అసలు విషయం ఏంటంటే జనరల్గా రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఏదో ఒక ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళే, ఏదో ఒక ఆర్గనైజేషన్లో పనిచేసి ఉంటాడు. పనిచేయాలి, మనం తగాద పడాలి, మనం సంపాదించుకోవాలి. ఈ హక్కులు రావడానికి కారణం ఎవరు? మనమే కదా. ఇవాళ వాళ్ళు ఏం చేశారు, ఏ పోరాటం చేశారో చెప్పండి, ఏమి సాధించారో కూడా చెప్పండి. మనం సాధించాలంటే ఎవరు సాధించారు? ఈ గ్రూప్ సిఎల్స్ వచ్చినాయా, డిఏలు వచ్చినాయా? మనం ఆఫీసుకు పోతే కూర్చోమనేదాకా మనం మనం పోగానే కూర్చోమని చెప్పేటోడు. ఇవాళ అసలు సెక్రటరీ కూడా కూర్చోమంటారు ఎవరిని, ఆ స్టేట్ నాయకుడు కూడా. అంటే ఆ తారతమ్యం పెరిగిపోయింది. అంటే పట్టుదల పెరిగింది, ఐకమత్యం పోయింది, విడదీయడం అనేది ఎక్కువైపోయింది. అందరూ ఐకమత్యంగా పనిచేసే స్థితి లేకుండా పోయింది. కేసీఆర్ కాలం ఎక్కువ జరిగింది. కేసీఆర్ మొత్తం విభజించి పాలించిన దగ్గర తీసుకొచ్చేసి మొత్తం అందరినీ విడగొట్టేసాడు. ఉన్న రికగ్నిషన్స్ కూడా తీసేసాడు. ఆర్గనైజేషన్స్ రికగ్నిషన్స్ ఉంటే రికగ్నిషన్ తీసేసాడు. ఆ తర్వాత వాళ్ళని ఓడి ఉంటే ఓడి తీసేసారు.
అన్నీ తీసేసాడు ఆయన, అన్నీ తీసేసాడు. మొత్తం మళ్ళీ కొత్తగా చేస్తూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తీసేసాడు. సర్వీస్లో ఉన్నవాళ్ళు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉంది, ప్రతి నెల కూర్చోబెట్టి వాళ్ళు సమస్యలు ఏంటో కూర్చొని మాట్లాడడానికి అవకాశం ఉండేది, అది కూడా పోయింది. ఇవన్నీ వాళ్ళు సాధించుకుంటున్నాం. అయితే ఈ గవర్నమెంట్ వచ్చేసింది, బాగానే ఉంది. వచ్చిన మొట్టమొదటి సమస్య ఏంటి? మనకు అశోక్ ఎక్కువ ఉంటాడు. మొట్టమొదటి సమస్య ఏంటి? 24 తర్వాత రిటైర్ అయిన వాళ్ళ యొక్క డబ్బులు రాలేదు. దాదాపు 15,000 కోట్ల రూపాయలు రావాలి. 1 కాదు 2 కాదు. దానికోసం ఎవరు అడిగినా కానీ ఎవరు మాట్లాడటం లేదు. అప్పుడు మనం టేకప్ చేసాం దాన్ని. మనం టేకప్ చేసి ఈ గవర్నమెంట్ రాగానే మొట్టమొదటి ధర్నా చేసింది ఎవరే అంటే మనమే, కాపలా సంఘం తప్ప ఇంకో సంఘం చేయలేదు. ఆ రోజు 4వ డిమాండ్గా ఉన్న ఈ 24 తర్వాత వాళ్ళ ఏరియాస్ది మొదటి డిమాండ్కి వచ్చింది. అది సమస్య పరిష్కారం చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అప్పుడే మనం హెల్త్ కార్డు విషయంలో కానీ, తర్వాత పిఆర్సీ విషయంలో కానీ, డిఏ విషయంలో కానీ ఈ 4 డిమాండ్లతోటే మనం ఉద్యమాన్ని నడుపుతూ వచ్చినాం. ఈ సందర్భంలో ఈ జరుగుతున్న ఈ సందర్భంలో కొత్త డిమాండ్ ఏమొచ్చింది? జేఏసీ ఏర్పడింది కొత్తగా. జేఏసీ ఏర్పడిన తర్వాత జేఏసీలో 206 సంఘాలు ఉన్నాయి. 206 సంఘాలను అప్పటికే మనం ఏం చేసామంటే పీజేఏసీలో మనం లేవు, ఎల్హెచ్ఎస్లో. ఎందుకు ఎల్హెచ్ఎస్లో అంటే అది ఒక పెద్ద కారణం. అక్కడ వాళ్ళు పని చేయకపోవడం, మనమే ఉండడం, మనం సోకు వారద అయిపోయింది. అందుకోసం అది కుదరలేదు మనకు, మేము బయటకు రావాల్సి వచ్చేసాం. ఆ తర్వాత మనం ఉద్యమాలు చేసిన ఈ సందర్భంలో మొట్టమొదటి మనం ధర్నా చేసిన తర్వాత సమస్య దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు సంతోషించారు. అసలు విషయం చెప్పేది, ఎందుకంటే సమస్యలు అడిగేవాళ్ళు చెప్పలేదు. మనం అందుకోసం మనం చేసిన దగ్గరికి వచ్చేవాళ్ళు మనం దాన్ని తప్పనిసరిగా ధర్నా చేయడం, ముద్దావిత్రం దాన్ని ఎలైట్ చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంలో 206 సంఘాలతోటి జరిగినటువంటి జేఏసీ ఒక కొత్త డిమాండ్ తీసుకొచ్చింది. ఏమని తీసుకొచ్చింది? తప్పనిసరిగా మనం హెల్త్ కార్డు గురించి మనం మాట్లాడాలి. హెల్త్ కార్డు గురించి ఎట్లా తీసుకురావాలి? అప్పటికే కొంత చర్చ జరిగింది కూడా. పెన్షనర్స్ ఉంటారు, తర్వాత సర్వీస్ అసోసియేషన్ ఉన్నాయి, తర్వాత మన అఫీషియల్స్ ఉంటారు. ఇట్లా ఏర్పాటు చేద్దామని ఒక చర్చ వచ్చింది. సార్ కొంచెం చర్చ వచ్చిన తర్వాత అప్పుడు దాని మీద ఏమైపోయిందంటే చర్చలో ఖచ్చితంగా ఒక బాడీ ఏర్పాటు చేయాలి. రామకృష్ణారావు గారని మన సిఎస్ అప్పుడు ఏం చేశారంటే దీనికి ఎట్లా మనం దీన్ని స్టార్ట్ చేయాలి, ఒక మంచి ఒక హెల్త్ స్కీమ్ ఒకటి తీసుకురావాలి. ఇప్పుడు దాదాపు 4-5 స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఈహెచ్ఎస్ ఉంది, సిజిహెచ్ఎస్ ఉంది, నేషన్ స్కీమ్ ఒకటి ఉంది. 3 స్కీమ్స్ ఉన్నాయి. ఈ 3 స్కీమ్స్ ఉన్నప్పుడు ఆ 3 స్కీమ్స్లో ఏ స్కీమ్ బాగుంది, ఏదైతే బాగుంటుంది అని చర్చ వచ్చింది. కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవన్నీ కొన్ని రాష్ట్రాలు ఇట్లనే చేస్తూ ఉన్నాయి. ఇలా చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత మినిమం ఇచ్చారు, మ్యాక్సిమం ఎంత ఇచ్చారు, సౌండ్ ఎక్కువ లేదా అట్లా వాళ్ళ దగ్గర ఎట్లుంది, వాళ్ళ మ్యాక్సిమం ఎంత ఇస్తున్నారు, మినిమం ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ఎంత కట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తం డాటా తెప్పించుకోవడం అనేది జరిగింది. అదొక 3 నెలలు జరిగింది, ఒక రోజు కాదు. ఆ 3 నెలలు తెప్పించుకున్న తర్వాత అయితే కేరళలో 2 లక్షలే ఉంది, 3 లక్షలే ఉంది. తమిళనాడులో 5 లక్షలే ఉంది. ఇంకో దగ్గర తక్కువ, దగ్గర 3, 2, 5 అట్లా ఉన్నాయి. వాళ్ళ కటింగ్లు కానీ మిగతాయి కానీ వాళ్ళవి కూడా అంత బాగా జరగలేదు, ఫెయిల్ అయినాయి. ఎందుకంటే డబ్బులు లేకనే అని ఇదంతా చర్చ జరిగిన తర్వాత ఒక కమిటీ అయితే ఏర్పాటు చేద్దాం, మనం మాట్లాడుకుందాం, దానికి ఫుల్ పవర్స్ ఇద్దాం. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫుల్ పవర్స్ కమిటీకే ఉంటాయి. ఏదైనా కానీ దాంట్లో ఉన్నవాళ్ళు మాత్రమే డిసైడ్ చేయాలి, గవర్నమెంట్కి ఏ సంబంధం ఉండదు. గవర్నమెంట్ ఏమైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది, వాళ్ళు మాత్రమే వాళ్ళు మేనేజ్మెంట్ చేసేందుకు మిగతా ఏం చేస్తారు తప్ప మిగతా అన్ని కూడా వీళ్ళేం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ నిర్ణయం చేసినా కానీ ఇక్కడి నుంచే జరగాలి అని ఒక నిర్ణయం చేశారు. దానికి సిఎస్ కృష్ణారావు గారు ఎక్కువ కృషి చేసే మాట వాస్తవం. మనం ఎన్ని మాటలు చెప్పినాం. ఆ స్కీమ్ రావడానికి కూడా ఆయనే కారణం. అయితే మనం ఎంత కట్ చేయాలి, మనం ఎంత ఇవ్వాలి, మన పరిస్థితి ఏమిటి అని లెక్కలేస్తున్నప్పుడు డబ్బులు మిగిలినా కానీ
ఈ ట్రస్ట్ బోర్డులోనే ఉంటాయి. గవర్నమెంట్ గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఎంత ఇచ్చినామో, మనం 50 లక్షలు ఇచ్చినాం అనుకోండి, 5 కోట్లు ఇచ్చినాం అనుకోండి, వాడు 5 కోట్లు ఇస్తారు, 10 కోట్లు అయింది. అట్లా 10 కోట్లతోటి ఉంచి దీంట్లో నుంచి కూడా ఒక్క పైసా కూడా ట్రస్ట్ బోర్డు అనుమతి లేకుండా ఇవ్వడానికి వీల్లేదు. ట్రస్ట్ బోర్డులోనే ఉంటాయి. ఇవాళ మన దగ్గర కట్ అయిన డబ్బులు కూడా ట్రస్ట్ బోర్డులోనే ఉన్నాయి. ఆ తర్వాత గవర్నమెంట్ ఇచ్చినవి కూడా దాంట్లోనే ఉన్నాయి. అంటే మొత్తం మన దగ్గరే ఉన్నాయి. ట్రస్ట్ బోర్డు చైర్మన్ సంతకం, కమిటీ తీర్మానం చేసేదాకా ఆ డబ్బులు అక్కడే ఉంటాయి తప్ప 5 పైసలు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. ఇది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే ఇతర చోట్ల కూడా ఉన్నాయి, మన చోట కూడా ఉంది 5 లక్షలు మినిమం మ్యాక్సిమం అనేది. మన దగ్గర కూడా 5 లక్షలు మినిమం పెట్టారు. దాంట్లో 5 లక్షలు మినిమం అంటే అర్థం ఏంటంటే హాస్పిటల్స్ వాళ్ళు 5 లక్షల కంటే బిల్లు ఎక్కువ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ప్లాంటేషన్ లాంటిదో, లేకపోతే క్యాన్సర్ లాంటిదో, ఇంకేదో క్యాన్సర్ ఎట్లాంటి ఏదైనా దీర్ఘకాలికమైన వ్యాధులు వస్తే ఒకవేళ ఇంకా 5 లక్షల కంటే మించి 10 లక్షల దాకా కూడా అయిందనుకో ఖర్చు, ఆ ఖర్చు ఎవరు ఇవ్వాలంటే ట్రస్ట్ బోర్డు ఆమోదం పొందాలి. ట్రస్ట్ బోర్డు ఆమోదం పొందే తప్పనిసరి ఇస్తారు. అంటే ఖర్చు పెట్టచ్చు, కానీ 5 లక్షలకు మించితే మాత్రం ట్రస్ట్ బోర్డు పర్మిషన్ తీసుకోవాలి. ట్రస్ట్ బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఈ లిమిట్ ఎందుకు పెట్టారు మీరు అంటే 5 లక్షలు మినిమం పెట్టడానికి కారణం ఏంటంటే ఒకవేళ 10 లక్షలు ఇచ్చినాం అనుకో, మ్యాక్సిమం 10 లక్షలు మనం అన్నాం అనుకో, హాస్పిటల్ నేను వదిలేస్తాడా? ఇంకో 4 రోజులు హాస్పిటల్లో వస్తాడు, ఇంకో 10 రోజులు హాస్పిటల్లో ఉంచి 10 లక్షలు బిల్లు చేసి పంపిస్తాడు. అంటే ఇప్పుడు 5 లక్షలే మ్యాక్సిమం అనుకుంటున్నాం మనం. ఒకవేళ కనుక నువ్వు అట్లా కనుక ఉంచినట్టయితే, వాడి కనుక పర్మిషన్ ఇచ్చినట్టయితే 5 కాదు 10 లక్షలు ఏం చేస్తాం, 20 లక్షలు ఏం చేస్తాం. అందులో లిమిట్ ఎందుకు పెట్టామంటే మనం తప్పనిసరిగా 5 లక్షల లోపు మాత్రమే ఉండాలి. 5 లక్షల వరకే వాళ్ళకి పర్మిషన్ ఉండాలి, తర్వాత ఉండదు. ఒకవేళ కనుక ఆ పేషెంట్ అంతకంటే ఎక్కువ 4 రోజులు ఎక్కువ ఉండాల్సి వచ్చి ఆ పేషెంట్కి దీర్ఘకాలికంగా ఉండాల్సిన పరిస్థితి వస్తే ఆ బిల్లు మాత్రం మళ్ళీ వస్తే ట్రస్ట్ బోర్డు ఆమోదిస్తుంది. అందుకోసం ఈ ఖచ్చితంగా ఇది పెట్టింది. ప్రధానంగా దీంట్లో ఈ 1.5 మీద కొంతమంది చాలామంది వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించిన మాట వాస్తవం, అనుకూలించిన మాట వాస్తవం. అనుకూలించే వాళ్ళు సర్వీస్లో ఉన్నవాళ్ళు ఎక్కువ అనుకూలిస్తున్నారు, పెన్షనర్స్గా ఉండేవాళ్ళే ఎక్కువ వ్యతిరేకిస్తారు అసలు. అదేందో నాకు అర్థం కానీ. ఎందుకంటే దీంట్లో కూడా 1.5, 1.5, 3% వస్తే వాడుకోవడానికి అవకాశం లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి, కాకపోతే మీరుగా జీవో రాలేదు, అంతే తప్ప వేరే ఏం లేదు. అందులో దానివల్ల మొత్తం డబ్బులు కూడా ఈ కమిటీస్లోనే ఉంటాయి. ఈ కమిటీ ఫార్మేషన్ ఎట్లా అనుకున్నప్పుడు కమిటీ ఫార్మేషన్లో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ సెక్రటరీస్ ఉంటారు. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్లు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రెండు కావచ్చు. మొత్తం వాళ్ళు 17 మంది సెక్రటరీస్ ఉంటారు. సర్వీస్ అసోసియేషన్కి 10 మంది ఉంటారు సర్వీస్లో ఉండేవాళ్ళు. అది కూడా దానికి రిటైల్ ఏమిటి ఏంటంటే రికగ్నిషన్ అసోసియేషన్స్. ఆ తర్వాత దాంట్లో మన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉన్నవాళ్ళు, అంటే పర్మనెంట్ సంఘాలు ఉంటాయి, ఆ సంఘాలు అన్నీ కలిపి దాంట్లో ఉండేటువంటి మొత్తం 26 సంఘాల నుంచి 10 సంఘాలు మాత్రమే తీసుకున్నారు. అంటే పర్మనెంట్ సంఘాలు ఒకటి, ఆ తర్వాత పర్మనెంట్ అంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పర్మనెంట్ అనేది ఒకటి ఉంటుంది. రొటేషన్ కొంతమంది ఉంటారు, కొంతమంది దాంట్లో ఉంటారు. అందుకోసం వీళ్ళందరూ 10 మందిని తీసుకున్నారు దాంట్లో నుంచి. పెన్షనర్స్ అసోసియేషన్ 33 ఉన్నాయి. 33 ఉంటే ఎంతమందిని తీసుకోవాలా? మేము 3 లక్షల మంది ఉన్నాం, మీరెంతమంది ఉన్నాం, మేము అంతమంది ఉన్నాం, మాకు కూడా ఇవ్వాలి అని తగాద పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అయినా పెద్ద సంఘాలుగా ఉన్నాయి 2. పెద్ద సంఘాలు ఏంటి? బడిచౌడి సంఘం అంటాం మనం జనరల్గా. మా పేరు అయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్. బడిచౌడిలో ఉంటుంది సుల్తాన్ బజార్లో. అది పెద్ద సంఘం అని ఇవాళ కాదు, 50 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇవాళ మనం తీసుకొచ్చింది కాదు, పాతకాలంలో మనకంటే పూర్వం కొనుక్కోలేం మనం అందరూ దాంట్లో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తలా 5 పైసలు ఇచ్చిన వాళ్ళే. అంటే అందరి భాగస్వామ్యం తప్ప మరొకటి ఏం కాదు. అందువల్ల మనం ఇవాళ సంఘంగా చూస్తే ఆఫీస్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎవరైనా చూస్తారు, ధర్నాలు ఎవరు చేస్తున్నారు, బాగా ఎవరు అడుగుతున్నారు, పేపర్ స్టేట్మెంట్స్ ఎవరు ఎక్కువ వస్తున్నాయి, ఎవరెంత పని చేస్తున్నారనే చూసే లక్షణం పెరిగింది. అందులో గవర్నమెంట్లో కూడా మన మీద ఒక దృష్టి ఉంది. ఒకటి నెంబర్ 1.
నెంబర్ 2, ఏసీ వాళ్ళు కూడా పెద్ద సంఘాలు ఏవి అని వాళ్ళని అడిగినప్పుడు 2 పెద్ద సంఘాలని వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు? ఒకటేమో బడిజోడు సంఘం, ఒకటేమో ఇదే సంఘం. 2 సంఘాలు తప్ప ఇంకో సంఘం పెద్ద సంఘాలు కావాలి. వాళ్ళే డైరెక్ట్గా చెప్పిన మాట. అసలు ఈ 2 సంఘాలు మిగతావన్నీ చెప్పడం వల్ల మనకు కూడా ఈ సభ్యత్వం రావడానికి కారణం. ఈ కారణం ఎవరు? చాలామంది కృష్ణమూర్తి అని చెప్తారు. కృష్ణమూర్తి కాదు, అది మిమ్మల్ని చూసి ఇచ్చేది. అందులో మీరందరూ కూడా దీంట్లో బాధ్యులేని అర్థం. ఎక్కడ తప్పు జరిగినా, ఒప్పు జరిగినా, ఏం జరిగినా కానీ దాన్ని చూడాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. అదే కాకుండా ఇంకా దీంట్లో ఉన్న ఇంకొక ఫెసిలిటీ ఏమిటంటే, వీళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ పోండి, ప్రైవేట్ హాస్పిటల్ పోతే మనకు 1000 రూపాయలు వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఉంది. 1000 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు ఉంటే మరి కన్సల్టేషన్ ఫీజు కూడా ఎంత తీసుకుంటే 50% తీసుకోవాలని మనం నిర్ణయం చేస్తాం. అంటే 50% బోర్డు ఇస్తుంది. 50% బోర్డు ఇస్తుంది. ఇవాళ 1000 రూపాయలు. నేను నిన్న ఎవరు న్యూరాలజీ దగ్గరికి పోతే 1200 అంట. నేను నాయన ఆశ్చర్యపోయాను. 1200 అంటే 1200 రూపాయలు మనం కన్సల్టేషన్ పెట్టి మనం డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఏర్పడదు. మేము ఖర్చు పెడుతున్నాం కనుక తప్పనిసరిగా దీన్ని నడుపుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. అసలు దీన్ని స్ట్రెంథెన్ చేసుకునే బాధ్యత పోయి విమర్శలు చేయడం అనేది సరైనది కాదని నాకు అభిప్రాయం. కరెక్టా కాదు తర్వాత విషయం. అందువల్ల దీన్ని ఇవాళ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమిటి అని మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమిటి అంటే, ట్రస్ట్ బోర్డు ఏర్పడదు, డబ్బులు వచ్చినాయి, డబ్బులు ఉన్నాయి, కార్డ్స్ ఇష్యూ చేయాలి. మన కార్డ్స్ ఇష్యూ చేసి ఏం చేశారు? తర్వాత తప్పులు దాంట్లో కార్డ్స్ చచ్చిపోయిన వాడికి కూడా కార్డు వచ్చింది, చనిపోయిన వాడికి కూడా కార్డు వచ్చింది. అంటే ఎంత బాగా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఏమంటారంటే సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు లేరట. సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు ఏమిటంటే పోతారు, ఎవడో ఒకటి ఉంటాడు కదా, ఇంకో ఏజెన్సీకి ఇవ్వాలి, ఇంకో దానికి ఇవ్వాలి, మొత్తానికి చేయాల్సిన అవసరం ఉంది. మనం పోలేదు నేను కూడా. అయినా కానీ కొలిక్కి వస్తే మనం అందరం సంతోషిస్తాం. కొలిక్కి రాకపోవడం వల్ల మనం అందరం బాధపడుతున్నాం. ఇవాళ కొలిక్కి వచ్చిందనుకోండి, ఒక ఇంప్లిమెంట్ అయిందనుకోండి, ఏ కార్డు ఇంప్లిమెంట్ అయిందనుకో అది సంతోషిస్తారు. ఇప్పుడు 4 లక్షల రూపాయలు కట్టాడు ఒక ఆయన. కట్టేస్తే ఆయన పోలీస్ ఆయనతో ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరికంటే వెంటనే వాడు డైరెక్టరు వాళ్ళ ఆఫీసర్ ఏం చేసిందంటే జీవో ఇచ్చి పారేసాడు. మేము దాంట్లో ఇప్పుడు ఇంటర్ కావడం లేదు, మా వాళ్ళందరికీ మేము పే చేస్తామని వాళ్ళు పే చేసి. అంటే పోలీసు వాళ్ళు కనుక వాళ్ళ డిపార్ట్మెంట్ గతంలో కూడా వాళ్ళు సపరేట్గా ఉన్నారు, మన దాంట్లో లేరు. వాళ్ళకు సహాయంగా ఈ బాధ్యత ఉన్నందుకు తప్పదు అని అనుకోవడమే తప్ప వేరే ఏం లేదు. అందువల్ల ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో మనం తప్పనిసరిగా మన డిమాండ్ మనదే, తప్పనిసరిగా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని సక్రమంగా నడిపించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. మనం అందరం కలిసి తప్పనిసరిగా ఈ ఫస్ట్ లోపే ఈ కొలిక్కి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా ఇంప్లిమెంట్ ప్రయత్నం చేస్తాం. అందరికీ ఇంప్లిమెంట్ పాత కార్డైనా ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం. దీంట్లో కూడా కార్డులో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. కార్డు గతంలో ఏమయ్యేదంటే 1, 2, 3, 4 ఇచ్చేది. వాళ్ళు డిపెండెంట్స్ ఎంతమంది అంటే అన్ని కార్డ్స్ ఇచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, ఒకే కార్డు మీద అందరికీ వస్తుంది. ఒక కార్డు ఉంటే అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అదే వర్తిస్తారు. అట్లాంటి కార్డు వాళ్ళ ఇస్తున్నారు కనుక దాంతో ఏమైందంటే ఫైనాన్స్ వాటితో లింక్ ఉంటారు. ఫైనాన్స్ వాటితో లింక్ ఉండడం వల్ల ఫైనాన్స్ వాడు ఇద్దరు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. ఒకే డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళే చేసేవాడు, అయిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో లింక్ కావడం వల్ల మరొక పెద్ద సమస్య ఏర్పడ్డది. దీంతో దాదాపు 3 రోజుల నుంచి వాళ్ళు చెప్పింది వాళ్ళ వస్తాయని చెప్పారు. ఇవాళ వస్తాయా రేపు వస్తాయా చెప్పలేదు, కానీ కార్డ్స్ వస్తాయి. అది ఇంప్లిమెంటేషన్ కూడా కృషి చేస్తున్నాం. తప్పనిసరిగా వస్తాయి అనేది ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇది ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలంటే ఇంకొక 4 రోజులు పడుతుందేమో నాకు అభిప్రాయం. అది కరెక్టా కాదా ఎంత అయింది? ఇంప్లిమెంటేషన్ మాత్రం ఇమీడియట్గా చేయమని మనం చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పినాం, ఆయనతో చెప్పినాం. బట్టితో మాట్లాడడం జరిగింది, మిగతా వాళ్ళతో జరిగింది. సరే బట్టితో మాట్లాడడం మన మిత్రులు చెప్తాడు, బట్టితో డైరెక్ట్గా మాట్లాడి ఈ మధ్య కాలంలో మొత్తం మంత్రులతో మాట్లాడడం అనేది మామూలు అయిపోయింది. ఒకప్పుడు కేసీఆర్ కలవాలంటే గడిలో పోవాలంటే ఆయన దెబ్బలు పెట్టి పంపించారు. ఇవాళ మనం డైరెక్ట్గా సీఎం కలవడం కానీ, డైరెక్ట్గా బద్రీకరవాణి కలవడం కానీ, సిఎస్ కలవడం కానీ, మిగతా వాళ్ళని కలవడం, ఆఫీసర్స్ కలవడం కానీ, వాళ్ళ రెస్పాన్స్ కానీ ఈ మధ్య కావడం కొంత బెటర్, గతంలో కంటే బెటర్.
దాన్ని మనం వినియోగించుకొని మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మనం కృషి చేయాల్సిన బాధ్యత ఉందని మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా మీ పక్షాన నా పక్షాన తప్పనిసరిగా దాన్ని ఈ కొరికి రావడానికి ఇది మామూలుగా జరుగుతున్నది ఇంటి తప్పనిసరిగా మనం కృషి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దాంట్లో మీ దగ్గర ఉండొచ్చు మన పేపర్లో వచ్చేది చూసి కదా మీరు లెక్క ఉండదు. ఈ బేసిక్ పే మాత్రమే లెక్క. బేసిక్ పే మీద మాత్రమే మనం కట్ చేస్తారు. ఇప్పుడు మీకు కూడా కట్ చేసేది బేసిక్ పే మీదనే కట్ చేసారు తప్ప మరొకటి కాదు. అందులో ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ మనకు కట్ అయ్యేది మాత్రం బేసిక్ పే మీదనే. మన బేసిక్ పే ఎంత ఉంటే అంతే ఇస్తారు. కాకుండా ఇంకొక చిన్న సూత్రం ఏంటంటే 600 రూపాయలు మన గవర్నమెంట్ ఇస్తున్నది మెడికల్ అలవెన్స్. మెడికల్ అలవెన్స్ 600 ఇస్తున్నది. నువ్వు 600 కడతావు. దాదాపు 40,000 50,000 ఉన్న వాళ్ళందరూ 600 700 ఎక్కువ ఉండదు. అందులో అంటే మెడికల్ అలవెన్స్ అటు పోయినట్టే తప్ప మనకి ఎక్కువ ఏముండదు. మెడికల్ అలవెన్స్ రద్దు చేస్తామని గవర్నమెంట్ చెప్పలేదు. గవర్నమెంట్కి దీనికి సంబంధం లేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్కు ట్రస్ట్ బోర్డుకు సంబంధం లేదు. ఇది దీనికి సిఎస్ మాత్రమే చేయలేని ఉంటాడు. సిఎస్ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ చైర్మన్ ఉంటాడు. ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మాత్రమే దాన్ని కూడా నిర్ణయం చేస్తారు. ఈ నిర్ణయమే పాటిస్తారు తప్ప ఇంకోటి కాదు. జీవో ఇచ్చే ముందు కూడా ఈ కమిటీనే ఫైనల్ చేస్తుంది. ఏ జీవో ఇవ్వాలని కూడా ఈ కమిటీ ఫైనల్ చేస్తుంది. ఎందుకే మన మెడికల్ సంబంధించింది ఏదైనా కానీ దీనికి సీఈఓ ఉండేవాడు మెడికల్ ఆఫీసర్ సీఈఓగా ఉంటాడు, పెడతాడు. వెల్నెస్ సెంటర్స్లో కూడా బ్రాండెడ్ మెడిసిన్ ఇస్తారు తప్ప ఇది కాదు. మనం ఏమంటారు ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఆర్గనైజేషన్లో మనం పెద్ద సంఘం ఓకే. పెద్ద సంఘం అంటే ఏముంటుంది? పెద్ద సంఘం అనుకుంటే పెద్ద సంఘంగా ఉండాలి కదా. మనం కూడా సభ్యత్వం పెరగాలి, మిగతాయి పెరగాల, ఆఫీసు రెగ్యులర్గా రన్ కావాలా. ఇక్కడికి ఎవరు ఆఫీస్కి వస్తుందో చూడాలా. దీన్ని పెంచినప్పుడు జనాలు పెరిగినప్పుడు వాళ్ళు మాత్రమే వచ్చినప్పుడు ఎక్కువ వాళ్ళు ఇంతమంది వచ్చారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఇంతమంది ఈ మధ్య కాలంలో నేను చూడలేదు దండాల్లో తప్ప. అందుకోసం మీరు సమీకరించే శక్తి మొత్తం మీ జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఆ తర్వాత దీన్ని సభ్యత్వం విషయాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఒక పరిపుష్టమైనటువంటి సంఘాన్ని తయారు చేయడానికి నేను కోరుకుంటున్నాను. నేను కానీ ఆర్థికంగా కూడా బలం లేకపోతే మనం పనులు చేయలేదు. ఆర్థికంగా బలం ఉండాలి. మొట్టమొదటి ఆర్థిక సెక్రటరీ జాగ్రత్తగా ఉంచుకొని దాన్ని మొత్తం గ్యాదర్ చేసుకొని డబ్బులు పెట్టుకుంటే మాత్రం ఉపయోగపడుతుంది. లేకపోతే రాదు, పైసలు రావు. అందుకోసం మేము చెప్పేది మనందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పెంచాలి. నెంబర్ 1 మనకు బాధ్యత కూడా పెరిగింది. పెద్దరికం వచ్చిన తర్వాత చాలా బాధ్యతగా ఉండాల్సి వస్తుంది. ఇవాళ నేను ఇక్కడ ఏదన్నా మాట్లాడడానికి ఏందన్నా నువ్వు కూడా మాట్లాడితే ఎట్లన్నా అంటారు, అంతే కదా. అలాగే దాంట్లో కూడా వాళ్ళు జనాలుగా ఉంటారు. అందుకోసం బాధ్యత పెరిగింది. కానీ ఇంప్లిమెంటేషన్లో కూడా మన బాధ్యత ఉంటుంది. నేను అంటే ఈ మధ్య కమిటీ కూడా వేసి ఒక కమిటీ వేసుకొని జిల్లా రాష్ట్రంలో ఆ కమిటీ ద్వారానే మనం ఏం సజెస్ట్ చేయాలి, ఏం పెట్టాలి, ఏం దాంట్లో ఏముంటుంది, ఏం మార్పులు తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా రామోహరావు గారు కూడా దాంట్లో కమిటీలో ఉంటాడు, మన అశోక్ ఉంటాడు, మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ బోర్డు మనం ఏం రిప్రజెంట్ చేసేది జనానికి ఏది అవసరం చెప్పడానికి మనం అట్లాంటి దాన్ని మన స్నేహితులు ఎవరు ఉంటే వాళ్ళందరితో మనం మాట్లాడుకొని మన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి మీరందరూ కృషి చేస్తారని, తర్వాత ఇంతసేపు నా కోసం వెయిట్ చేసినందుకు మీ అందరికీ క్షమించమని కోరుతూ, ఎందుకంటే నేను రావడంలోనే కొంత లేట్ జరిగింది. ఆ లేటు మళ్ళీ ఇబ్బంది కలిగింది. సరే ఏదైనా మీరు భోజనం వేళ కావడం ఇంకోటి నాకు ఎప్పుడైనా కానీ ఏ సమావేశాలు కానీ నాకు జరిగే పనిష్మెంట్ ఏంటంటే అందరూ భోజనానికి పోయే ముందు నన్ను పిలుస్తారు. లాస్ట్ స్పీకర్ నేనే ఉంటాను కనుక నన్ను పిలుస్తారు. ఇప్పుడు కూడా నా టైంకి వాస్తవంగా చెప్పాలి. కాకపోతే నాకు బాధ ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడారు నాకు తెలియదు కనుక అది ఒకటే బాధ తప్ప వేరే ఏం లేదు. సరే భవిష్యత్తులో కూడా దీన్ని మనం కాపాడుకోవాలని బాధ్యత కనుక ఈ పేరు